ఇది నా పరిస్థితి వీడియో తీసేటప్పుడు. నో ఒరియో నో. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఆద్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న చెప్పాను కదండి స్ట్రాబెర్రీ జ్యూస్ చేసి చూపిస్తాను అని చెప్పి. సో ఈరోజు అయితే స్ట్రాబెర్రీ జ్యూస్ చేసి చూపిస్తాను. ఇంకెందుకు లేట్, చలో. నేను చెప్పాను కదా స్ట్రాబెర్రీస్ జ్యూస్ చేద్దామని. స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చి 2 రోజులు అయిందో లేదో ఇలా అయిపోతుంది అనమాట. ఊరికనే పాడైపోతాయి ఇవి. కాబట్టి నేను 3 బాక్సెస్ తీసుకున్నాను. ఒక బాక్స్ అయితే చేసుకున్న రోజు వీడియో చేయడం మర్చిపోయాను. ఈరోజు చూపిస్తాను. యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ తొందరగా తినేయడం మంచిది, లేకపోతే ఇలా పాడైపోతాయి. ఇలా పాడైపోయినాయి లేవు, జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. సరే, జ్యూస్ కావాల్సినవి చెప్తాను. స్ట్రాబెర్రీస్, మిల్క్, మీ ఇంట్లో ఏ మిల్క్ వాడితే ఆ మిల్క్. నేనైతే అమూల్ మిఠాయి మెయిట్ తీసుకున్నాను. ఇది లేకపోయినా పర్లేదు, అంటే స్ట్రాబెర్రీస్ పుల్లగా ఉంటాయి కాబట్టి హనీ, మీ దగ్గర ఏ హనీ ఉన్నా యూస్ చేయండి. ఒకవేళ హనీ లేకపోయినా షుగర్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే హనీ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అందుకని బ్లెండర్ లేకపోతే మిక్సీతో చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకు కావాల్సిన ఓవరాల్ జ్యూస్ అనమాట. సరే, ఇప్పుడు ఇవన్నీ టిప్ తీసేసుకుందాం. స్ట్రాబెర్రీస్ తీసుకురాగానే చేసేసుకోవడం బెటర్ అండి, లేకపోతే ఇవి ఊరికనే పాడైపోతాయి. ఆల్రెడీ వాళ్ళు తెచ్చి ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలీదు, మనకి ఇచ్చేస్తారు. మళ్ళీ మనం చేసుకునేటప్పుడు మాత్రం పాడైపోతాయి. మళ్ళీ మనం తీసుకొచ్చి ఇంట్లో ఒక వారం రోజులు స్టాక్ పెడితే మాత్రం అంతే సంగతులు. స్ట్రాబెర్రీ జ్యూస్ కాదు, స్ట్రాబెర్రీస్ చూసుకోవడం తప్ప దేనికి పనికిరావు. చూసారా, 2 బాక్సులకి ఇవి మాత్రమే వచ్చాయి. 2 బాక్సుల్లో ఇన్ని పోయాయి అన్నమాట. అందుకే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. తీసుకురాగానే చేసేసుకోండి, లేదా తాగాలి అన్న రోజు మాత్రమే తెచ్చుకోండి, బెస్ట్. ఇప్పుడైతే ఇవన్నీ వాష్ చేసుకుందాం మనం. నేనైతే గార్నిష్ కోసం ఒక 2-3 తీసుకుని ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. 2 తీసి పెడతా జస్ట్ అలా. నేను ఇప్పుడు 2 స్మూదీలు చేస్తాను. ఒక దాంట్లో ఏంటంటే పాలు అండ్ అమూల్ మిఠాయి ఇది వేసి చేస్తాను. ఒక దాంట్లో ఓన్లీ హనీ వేసి చేస్తా. 2 టేస్ట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మొన్న తీసుకున్నా కదా బ్లెండర్, ఇదే కొత్త మోజుగా వాడే వరకు ఆనందం తేవదన్నమాట. కొంచెం వేసుకోండి, యాక్చువల్గా షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వేసుకుంటే. పాలు సరిపడే అంత వేసుకోవచ్చు, ఎక్కువ తాగే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం మీడియంగా తాగే వాళ్ళు అయితే నార్మల్గా వేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు మాత్రం అన్నీ ముందే వేసుకోకండి, ఎందుకంటే అవి బ్లెండ్ అవ్వవు అనమాట. నేను మిక్సీ కాదు కాబట్టి, బ్లెండరే కాబట్టి బ్లెండ్ ఈ మాత్రం పని చేయకపోతే అలా. సరే, ఇప్పుడైతే మనం బ్లెండ్ చేసేద్దాం. ఫిట్గా పెట్టేసాం, రండి. అసలు అబ్బాయి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు అర్జెంటుగా తాగాలి. బ్లెండర్ అయితే సూపర్గా వర్క్ అవుతుందని నాకైతే అర్థమైంది. సో ఇప్పుడు మన జ్యూస్ ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దామా. అంటే నేనైతే కొంచెం థిక్ ఫార్మాట్లోనే తాగుదాం అనుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకునే వాళ్ళైతే వాటర్ వేసుకో, ఇంకెందుకు రేటు, తాగేద్దాం రండి. దీంట్లో కొన్ని వేసాను కదా, నేను ఈ బ్లెండర్తో ట్రై చేద్దాం అనుకుంటున్నా. నాకైతే ఇదేదో కొంచెం ఎక్సైటింగ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సరే, ఫస్ట్ అయితే చూసేద్దాం అని చెప్పి పడుతుంది. దీంట్లో కొంచెం హనీ వేద్దాం, ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కదా, అసలు తాగలేమన్నమాట. దీంట్లో హనీ వేసి ఇప్పుడు తాగేద్దాం అనమాట. చూద్దాం, అందుకే కొన్నే వేసాను దీంట్లో, ఎలా ఉంటుందని. అది రౌండ్ది కదా, సో అది బ్లెండ్ అవ్వడానికి చాలా టైం టేకింగ్ తర్వాత ఇది రిజల్ట్. యాక్చువల్గా ఇది ఇలా అయింది ఫైనల్గా. ఇది ఏంటంటే టమాటా ప్యూరీస్కి దానికి వాడతారు. నాకు చాలా సేపటి తర్వాత ఎప్పుడు అర్థమైంది ఇలాంటివన్నీ నాకే జరుగుతాయి. సరే, ఫైనల్కి అయితే జ్యూస్ అయితే ఇలా వచ్చింది. బబుల్స్ కిందకి, అంటే ప్యూరీస్ ఇలా వస్తాయని వేసిన తర్వాత అర్థమైంది. అందుకే అప్పుడప్పుడు వంటగదిలోకి రావాలన్నమాట. కలర్ చూసారా, యాక్చువల్గా నార్మల్ న్యాచురల్ కలర్ అయితే ఇది, స్ట్రాబెర్రీస్ కలర్ అయితే ఇది అనమాట. మనం ఏంటంటే మిల్క్, ఇంకో ఐస్ క్రీమ్, యాక్చువల్గా దీంట్లో ఐస్ క్రీమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
చూసారా, మిల్క్ కలిపిన దానికి కలపని దానికి. దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్, స్కిన్కి అంటే న్యాచురల్గా తీసుకునే విధానాలు అనమాట ఇవన్నీ. లెమన్లో కూడా ఉంటుంది చీప్ అండ్ బెస్ట్లో, అది కూడా తాగొచ్చు. కాకపోతే ఇవి ఎందుకు అంటే మనకు సీజనల్ ఫ్రూట్ కాబట్టి హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కొని తాగడానికి ఏంటి నొప్పి మనకి, మనం డైరెక్ట్గా తాగలేము తినలేము కాబట్టి ఇలా జ్యూసులు చేసుకొని కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయొచ్చు అనమాట. సరే మరి ఇంకెందుకు లేట్, ఇవి రెండు నేను ట్రై చేసేస్తానే. నా దోలపల్లికి అన్నీ ఇలాగే అవుతాయి. చూడండి ఎంత పిక్ ఫోన్లో. జస్ట్ ఇది గార్నిష్కి మాత్రమే. ఇలా చేస్తే చూడ్డానికి బాగుంటుందని టమాటా బ్లెండర్తో చేశాను కాబట్టి ఇలా వచ్చింది. ఫైనల్గా నేనైతే స్ట్రాబెర్రీ జ్యూస్ చేసేసాను. ఇలా ఉంది, టెంప్టింగ్గా ఉంది నాకైతే. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానే. మాట్లాడకుండా జ్యూస్ తాగుతున్నానంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది నేను చేశానని ఏం చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగా వచ్చింది. హనీతో ఉన్నది కూడా చాలా బాగుంది, అది కూడా నేను టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఇదైతే ఇప్పుడు టమాటో జ్యూస్లా ఉన్నది స్ట్రాబెర్రీ జ్యూస్ ట్రై చేయబోతున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ఓన్లీ స్ట్రాబెర్రీ ఫ్లేవరే వస్తుంది, ఇంకా మిగతా ఏ ఫ్లేవర్ రావట్లేదు. లిటరల్గా చెప్పాలంటే హనీ ఫ్లేవర్ కూడా రావట్లేదు, ఎందుకంటే నేను చాలా తక్కువ వేసాను కాబట్టి. కానీ బాగుంది. టమాటా బ్లెండర్తో చేశాను కాబట్టి టమాటా ఫ్లేవర్ కూడా వస్తుంది లిటరల్గా. సరే ఈ రెండు జ్యూసెస్ అయితే నేను తాగేస్తాను. సరే ఇలాంటి మరో మంచి వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.